ఏటమ్మా మొత్తం బట్టలన్నీ అటుకొచ్చేసినట్టున్నాడు పెద్దాయన. ఏయ్, ఆయన జేబుల్లో అయ్యి వదిలేస్తారో డబ్బులు అయ్యిని జాగ్రత్తగా చూసి ఉతుకు. మరే మొన్నే ₹1,00,000 దొరికితే మా పిల్ల కట్నం కూడా ఇచ్చాలండి. ఇస్తావు 1,00,000 ఇస్తావు 2,00,000 ఇస్తావు, కట్టించారు మళ్ళీ కట్టదు. దీని పనే బాగుంది. ముందు పెళ్ళిళ్ళు చేసేయండి అమ్మా, ఈ పనులన్నీ వచ్చిన పెళ్ళాలే చేసుకుంటారు. ఏ చేయమన్నావా? మరే అనకాపల్లిలో చెల్లెలు చదువుతుంది, అది అయిపోతే దానికి వెంటనే పెద్దోడికైన సాయంత్రానికి చిన్నోడు కూడా పెళ్ళైపోద్ది. పెద్దాయనకి మనం ఎత్తుక్కోకర్లేదమ్మా, సీతనిచ్చి చేసేద్దారి. ఆ, నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓ గీ అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. ఏయ్ ఆ, ఏంటి? ఏయ్ నిన్నే ఏంటి? తల్లో పూలు చీర గుళ్ళో పోలేరమ్మలా ఎలా? మావయ్య నీకు విషయం తెలుసా? పెద్దోడు జగ మనుషుడు. నీకెలా తెలుసు? ఏమో, నాకు ఎన్నెళ్ళు తెలిసిపోతాయి అంతే. సరే. ఏ సీత నువ్వు విను. ఏమండి, రాత్రి లక్ష్మి తల్లి కల్లో కనిపించి ఓ చేత్తో బంగారు చెంబు, ఓ చేత్తో వెండి చెంబు మన 2 కొడుకులకిచ్చి మీ కష్టాలన్నీ తీరిపోయని చెప్పిందండి. నిజమండి. సర్లే కానీ ఈ నవ్వుకేం తక్కువ లేదు. ఓ నాగమణి, అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నట్టున్నాడు పెద్దోడు. ఒరే పెద్దోడా, ఒరే నీకోసం కాఫీ చేశాను రా. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వారు ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడే ఇక్కడ పెట్టాను, అవస్థ బాగుంటది. ఏంట్రా అన్నయ్య అన్నావంట? చొక్కా వదలరా. నువ్వు చాలా ఖాళీగా ఉన్నావురా, పెద్ద పనులు మేము అంతకన్నా ఖాళీగా ఉన్నాం. ఏయ్ ఏంట్రా అది? అన్నయ్య వచ్చి కూడా బతిపోయావు నాకు కొడక. నీ సంగతి తర్వాత పోరా. చెప్తా. ఏమీ లేదన్నయ్య, ఆ గూడు రోజు గడు వెనకాల తోకలో ఆ ఎక్స్ట్రాలు చూడలేకపోతున్నావు ఈ మధ్యన. ఏంటిది అసలు అర్థం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? ఓ పక్కన స్కూల్ పెట్టుకుని ఏంటి గోలా? ఎంత ఖాళీగా ఉంటే మటుకు ఇంకే ఆటలో దొరకలేదంట్రా. బయట పండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒక్కొక్కడికే రోగం కుదిరిపోద్ది. అంటే కంప్లైంట్ ఇస్తావా? పైన కాకులు కావు కావు అంటూ అడుతున్నాయి. కంప్లైంట్ ఇచ్చావా? అదిగో కూర్చోండి, కూ అంటూ కోతేసుకుంటూ వెళ్తుంది. కంప్లైంట్ ఇచ్చావా? మేము ఒక్కడమే దొరికామండి నీకు తయారుగా. ఇదిగో వాళ్ళందరినీ ఖాళీ చేయించో, మేము కూడా ఖాళీ చేస్తాం. ఏ గ్రహాల్లో పుట్టాల్సిన వాడేరా నువ్వు? రే గూడరాజు, పెద్దోడు వచ్చాడు చూడరా. ఇది ఆడో మళ్ళీ అన్నాడు ఎప్పుడు ఇంతే. పడక ఇప్పుడు ఆడపడింది. ఈడెప్పుడు వచ్చాడురా? నీకెందుకురా? ఆడికి చెప్తాను చూడు ఇప్పుడు జలక్. అన్న ఆడి ఇటే అవుతున్నాడు యాదవ. ఎరా వైజాగ్ నుంచి వచ్చేసావా? నువ్వే వచ్చేసావా వాళ్లే పంపేశారా? నీకు ఉద్యోగాలు వచ్చినావు గానీ వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుని ప్యాకాడుతూ కూర్చో. మాకు కూడా హ్యాండ్ కలిసి వస్తాయి. రే బాబురే గుడిరాజు, ఉన్న పొలంగా నాకు ₹1,00,000 ఉద్యోగం వచ్చిందనుకో, నీకు మీ నాన్నకి నిద్ర పడతారా? ఓ 6 రోజులు మంచం దిగుతారా? కొట్టానంటే గొక్కెట్టాడుతావు యాదవా. వెళ్ళా వెళ్ళి ఇదిగో ఇది సెట్ చేసుకో. రే అడ్రస్ చెప్పరా. అడ్రస్ మాకు తెలుసు. లోకంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలిరా, లేకపోతే ప్రతి వాడి దృష్టి మన మీదే పడిపోతుంది. ఒరే నల్లోడా, జీవితంలో పైకి వెళ్ళటం అంటే ఇదేరా. ఓహో ఏంట్రా ఎదవా వచ్చేసింది. లిక్ ఒక వారం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది. ప్రతి ఒక్క మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడదుంటుంది. మీరు సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, మీ వెనుక నేనుంటాను. అలెగ్జాండర్, బిల్ గేట్స్ వాళ్ళంతా ఎంత గొప్ప వాళ్ళైనా ఎప్పుడోకప్పుడు వాళ్ళ భార్యల దగ్గర ఓ ముద్దు కోసం పాకులాడే ఉంటారు.
సొసలి కదా, అందుకే ప్రపోజ్ చేస్తున్నాను. ఏమంటారు? భారత్ స్త్రీలు జడలు వేసుకోవడం మానేసరే. ఓ పువ్వు ఎత్తి ఎక్కడ పెట్టుకుంటావే? పువ్వు సుకుమార్ అయితే వెళ్ళినప్పుడు ముద్దు గురించి ఏం తెలుస్తుంది? చచ్చిపోయినరా బాబు ఫీలింగ్స్ అని, చచ్చిపోయినరా బాబు. అరే బాబు ఐన్స్టైన్, కనిపెట్టి పంపించరా కొత్త జాతిని. కొనుక్కోండి, తయారైపోయారు సంచులు ఎట్టుకొని. సీత, ఆ, నెమ్మదిగా నెమ్మదిగా. మ్మ్. ఈ శుభలేఖ ఎవరిదే? చాలా ఖరీదుగా కనపడుతుంది. ఎంత అయిందో గాని. ఈ శుభ్లకి ఎవరిదో నీకు తెలుసు. అత్తయ్యకి వినిపించాలని గట్టిగా మాడుతున్నా కదా. ఏంటి మీదరు నాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బున్న వాళ్ళు అలాగే వేయించుకుంటారు, ఎన్ని వేషాలన్నా వేస్తారు. పెద్ద నడమంత్ర భాషలు ఎవరితో పంపిస్తే ఏ వెళ్ళిపోతారు. అత్తయ్య, వాళ్ళ ఇంట్లో పెళ్ళైపోతుంది, మన ఇంట్లో అవట్లేదని నీకు బాధగా ఉంది కదా. అని నేను నీకు చెప్పానా? ఏమో నాకంతే, అన్ని అలా తెలిసిపోతే అంతే. ఏం తెలుసే నీకు? ఏం తెలుసు? పుట్టిన 3 నెలలకే అమ్మా నాన్న చనిపోతే సొంత తమ్ముడు కూతురు అని కూడా చూడకుండా నేను ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. చిన్ని కాలేజ్ సీట్ కోసం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్తారేమోనని వాళ్ళ ఇంటికి వెళ్తే పరాయి వాళ్ళ పెద్దోడిని 4 గంటలు నిలబెట్టారంట. ఎంత బాధపడ్డాడు వాడు. ఎప్పటికప్పుడు ఇలాగే చేశారు. ఎప్పుడైనా మన మనుషులా చూసారా? పోనీ లేని వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చీర కట్టుకొచ్చింది, ఏం నగలు పట్టుకొచ్చింది, ఎవడికి కావాలంట? పెదోడా పెదోడా, ఇదిగో ఆయన వచ్చారు, ఈ వేషాలన్నీ అక్కడ ఇవ్వమని చెప్పు. ఏ రా, ఇక్కడే ఉన్నావా? బెజోడ వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలిరా. ఎవరిది? ఎవరిదేంట్రా, మనోళ్ళదే. రే మేము వెళ్ళాం. అలా కాదురా, ఇదిగో చెప్తాను చూడు. నేను వైజాగ్ వెళ్ళాలి, చెల్లిని తీసుకురావాలి. అయినా పరాయి వాళ్ళు కాదు కదరా, చక్కగా తెలిసిన వాళ్ళు 4 వస్తారు. ఎరా వెళ్ళని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళమంటారు? మేము వెళ్ళాం. వాళ్ళు ఎక్స్ట్రాలోను. అయినా వాళ్ళ లిస్టులో నేను ఎప్పుడో తీసాను. మంచోడురా బాబు, లిస్టులు తీసేయడాలు. మాటలదేముందిరా, మనుషులు ముఖ్యం కానీ. అలా కాదు కానీ మావయ్య, ఎవరి పెళ్ళికన్నా వెళ్తే నువ్వేం చేస్తున్నావు బాబు అని అడగని పెళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే చెప్పండి, మేము ఇద్దరం వెళ్తాం. ఏయ్, మేము వెళ్ళాం. చూసారా, వాడు నా పెద్ద కొడుకు, అందుకే వెళ్ళనన్నాడు. వాడు నేను ఒకటే. ఏట్రా, చిన్నోడు ఉన్నాడుగా, ఆడిని పంపిద్దాం. వాడిని పంపించండి, వాడికి ఆ మందకి కరెక్ట్గా సరిపోతుంది. హలో హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. బో రాత్రింతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. అబ్బా, రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు వీడు. ఏంటండి, ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడుగా కొట్టుకోమంది దాంతో. ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. వెళ్ళి చెప్పలేకపోతున్నాం, మా వాడు ఇచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూశాను గుర్తురాట్లేదు. నోరు ముయిరా, ఇక్కడే చూసావు, ఇక్కడే గెలికావు, నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రా, టక్కన పడేస్తావు. సర్లే పద, మాటలు తక్కువ లేదు. ఏరా, మన బ్యాచ్ మొత్తం ఇంకా ఖాళీయేనా? ఒకప్పుడు ఏమైనా బిజీనా? ఎక్కడున్నారు? అదిగో బయట ఉన్నారు మొత్తం. నా మొక్కలు చూద్దాండి రా. నీ మొహం చూడలేక నా బాల్యం సంక్రాంతి ఎప్పుడు వచ్చాడు రా? రే మా వాడు వచ్చాడా? ఇప్పుడే సెంటర్లో చూసాను రా. తెగ చేసేస్తుంది ఏంట్రా బాబు ఇది. సురేఖ,
సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటుంది నీలా జెలసీ ఫీల్ అవుతా. జెలసియా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పొచ్చు కదంటే మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటికి. రై ఆడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని అదలని ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని దీన్నే దేన్ని దేన్ని దీన్నే 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 నువ్వు వాడి సెవ్ దగ్గరికి వెళ్ళి కుయ్ అను. పళ్ళు రాలిపోతాయి, నువ్వు వెళ్ళి కుయ్యు. చెత్తనాడారా రైట్. నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండిరా. సరే, పిల్లలు చచ్చిపోగలరా? నవ్వండి. మా తాత దగ్గర కూడా మా మామ ఇలానే వయ్యారాలు తిరిగి ఉంటుంది. మా ముత్తాత దగ్గర వాళ్ళ ఆడు కూడా ఇలానే చేసి ఉంటుంది. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి, ఏదైనా డైరెక్ట్గా అడిగేటానికి డైరెక్ట్గా తీసేసుకోవడానికి. ఈ మాటలకి చచ్చేది. డౌట్ లేదే, ముహూర్తాలు పెట్టే కన్నారు నేను. ఇక పెట్టేస్తా? మధ్యలో పెట్టేస్తే మహాపాపం. నో. హలో, ఫోన్ ముందుగా పెట్టేస్తే ప్రపంచాన్ని జయించినట్టు పోజ్ కొడుతున్నారు అబ్బాయిలు. పెట్టేశాడా? వద్దంటే కెలుకు ఇటు వస్తాడు చూడు. వస్తే రాని నాకు భయం ఏంట్రా మీరందరూ ఉండగా. మన దగ్గరికి అదే ఆడు బండి దగ్గరికి వెళ్తున్నాడు. ఆడు బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు రా. అని కెలక్కరా బాబు. ఏంట్రా ఫిగరా బాగుందిరా. ఇంట్లో మీ అన్నయ్యకి ఫోన్ లో నీకు బాగా సెట్ చేసుకున్నారా మీరిద్దరు? దేనికి భయం, దేనికి భయం? ఇడే కదా అనమన్నాడు, ఇడే కదా. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా యాదవ. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి, ఊరికి బిగ్ బాబులా తయారాడు తెద్దుడా. మా అక్కదరా నేర్పేది ముందు మీ అన్నయ్యకి నేర్పరా. అన్నిటికంటే ముందు ఆడికి పరిగెత్తడం నేర్పో. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పటి వరకు ఆడు పరిగెత్తడం చూడలా. పళ్ళేసుకుని నవ్వేటరా, పళ్ళేసుకుని నవ్వేటానా? నువ్వేట్రా పళ్ళతో కొబ్బరికాయ వచ్చేస్తావా? అడిగేదరా కొట్టేది, ఈటి కొట్రా, ఈటి కొట్రా, ఈటి కొట్రా చూద్దాం. ఆడిని కొట్టపోయినా పర్లేదు, నన్ను కొట్టకుండా చూసుకుంటారా బాబోయ్. ఆడు మీకు తెలియడా, మీరు ఆడిని తగిలించుకున్నారా? ఏడ్చాడు, అడిగిన సీన్ లేదు. మరి ఎందుకు నవ్వారా? ఏదో సరదాగా అలాగా సరదాగా నవ్వావా? సరదాగా ఒరే గుడిరాజు మొక్కేసుకున్నారా? తొక్క నీ అబ్బా. ఏరా పరిగెట్టిన ఆపేసామే, పరిగెట్టు. నువ్వంటే ఆడి కోసం పరిగెట్టావు, మరి నాకేటి? ఈ దెబ్బ చెత్రా కొడుకు, తాను నా కొడుకు, తానులేగా. ముంచుకెళ్దాం రా. తూర్పేట్రా. తూర్పా? తూర్పేటి అటే. నువ్వు ఎటు వెళ్తే అటేనంట్రా. రే సిరినేటి గాంధీ ఆడోడు ఆడు నా అలాంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. నీలాంటి పులిహారిని అక్కడ గోపాలు కొట్టేస్తా ఉంటాడు. స్ట్రైట్ కరెక్ట్ తిన్న ఉంచురా. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా